అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. లక్ష్మీనరసింహస్వామి వారి దివ్య సన్నిధానంలో మహావైభవమితంగా గత వైభవాల కంటే కూడా ఈ సంవత్సరం జరిగినటువంటి వైకుంఠ ఏకాదశి స్వామి ఉత్తర ద్వార దర్శన మహోత్సవం మహావైభవంగా జరిగింది. ఈరోజు 33 కోట్ల దేవతలందరూ భూలోకంలోకి వచ్చి పుణ్యక్షేత్రాలలోని స్వామిని అర్చామూర్తిని దర్శించి తరిస్తారు. అట్లాంటి వైదుష్ట్యం కలిగినటువంటి ఏకాదశి ఈ ఏకాదశి మానవులందరికీ కూడా పాపాలు నశించిపోయి మోక్షాన్ని ఇచ్చే ఏకాదశి కాబట్టి ఈ ఏకాదశికి మోక్షదా ఏకాదశి అని కూడా అంటారు. అదేవిధంగా వైకుంఠ భోగాలన్నీ కూడా త్యక్తం చేసినటువంటి స్వామికి చేసే ఉపచార భూలోక ఉత్సవాలని వైకుంఠ ఏకాదశిని కూడా పిలుస్తారు. ఈ ఉత్సవాలు ఈ రోజు నుంచి ఈ ద్వార దర్శనం పరిక్రమ అనంతరం ఆళ్వార్ ద్వీప్రబంధ అధ్యయనోత్సవాలు ప్రారంభింపబడతాయి. 4000 పాసుర పఠనాలు జరుగుతుంటాయి. అలంకార వైదుష్యం జరుగుతుంది. నిత్య స్వామి హవనాలు జరుగుతుంటుంటాయి. అంతేకాకుండా ధనుర్మాస వ్రతంలో అమ్మవారిని ఈరోజు పెళ్లి కుమార్తెను చేయడం జరుగుతుంది. నీరాటోత్సవాలు ప్రారంభింపబడుతున్నాయి. అందరూ సేవించండి, ధరించండి. స్వస్తి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.